కర్నూలు జిల్లాలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. చిప్పగిరి మండలం నేమకాలు గ్రామంలో బాధితురాలు సుచిత్ర కుటుంబాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బొగ్గుల దస్తగిరి, జయసూర్య మాట్లాడుతూ ఎమ్మెల్యే విరూపాక్షపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధి దాడులకు పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి విరూపాక్షపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నేమకల్లు గ్రామంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి, ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి ఒక శాసనసభ్యుడై ఉండి ఎస్సీ కాలనీలోకి ఒక దళితుడి ఇంటి మీదకి దాదాపు 200 మందిని భారీ వాహనాలతో వచ్చి దౌర్జన్యానికి దిగడం, ఇంట్లో ఉన్న దళిత మహిళ సుచిత్రని భయభ్రాంతులకు గురి చేయడం, స్వయంగా ఎమ్మెల్యే సుచిత్ర యొక్క వస్త్రాలని చింపివేయడం, భర్త ఇంటి దగ్గర రాకపోతే ఫోన్లు చేసి పిలిపించి చంపుతామని బెదిరించే విధంగా ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అనుచరులు. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడు ఇంత దుర్మార్గంగా ఒక దళితుడి ఇంటి మీదకి దాడికి వచ్చినటువంటి నీచమైనటువంటి శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండరు. మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యధిక ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యేతో సహా ఇంట్లోకి పోయి బెదిరించడం అనేది, మహిళని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అంతమంది అతని అనుచరుల ముందు ఆ అమ్మాయిని నైటీ చింపడం అనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనం, ఎమ్మెల్యే యొక్క దుర్మార్గానికి నిదర్శనం. మహిళకి అవమానపరిచే విధంగా, దళిత మహిళని అవమానపరిచే విధంగా అనుచరుల ముందు ఇంత నీచంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకే సిగ్గుచేటు. శాసనసభ్యుడిగా ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి స్వయంగా దౌర్జన్యాలకి, అతను చేస్తున్నటువంటి అక్రమ ఇసుక దందా కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఎవరైనా ప్రశ్నిస్తే మీ అంతు చూస్తాం అనే విధంగా భయభ్రాంతులకు గురి చేసేకి, అక్రమ సంపాదన మీద వేటు పడుతుంది, అధికారులకు ఇన్ఫర్మేషన్ పోయిందనే దురుద్దేశంతో అతని ఆగడాలకి అడ్డుండకూడదు అని బెదిరించే ధోరణితో 200 మంది కార్యకర్తల్ని, అనుచరులని, రౌడీలను వేసుకొని ఒక దళితుడి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో దళితులు, గిరిజనుల మీద జరిగిన దాడుల్లో మొదటి స్థానంలో ఉండేది. ఆ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన డ్రైవర్ అయిన దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం స్పందించని చర్యలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. ఈరోజు ఈ గ్రామం మొత్తం చూస్తూ ఉండగా, మీడియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉండగా ఒక దళితుడి ఇంటి మీదకి దాడికొచ్చి ఒక దళిత మహిళని అవమానకర పద్ధతుల్లో అవమానించినటువంటి ఈ ఎమ్మెల్యేని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని అనుకోవడం మా అవివేకం. అయినా సరే ఒక దళిత శాసనసభ్యుడిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణం ఈ శాసనసభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలోనూ, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో వేల మంది, దాదాపు 25,000 30,000 మంది ముఖ్యమంత్రి గారి సభకు హాజరు కావడం, ఉనికిని కాపాడుకోవడానికి, వార్తల్లో ఉండడానికి ఇంత నీచానికి దిగజారడం అనేది ఇది చాలా అనైతికమైనటువంటి చర్య. ఇలాంటి దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఖండించేటువంటి దాఖలాలు.
ఖండించకపోగా ఇంట్లో జరిగినటువంటి అవమానాన్ని తన భర్తకు తెలియజెప్పితే, చింపిన వస్త్రం సిగ్గు లేకుండా అతను చింపినప్పుడు నువ్వెందుకు దాచుకున్నావనే టవల్ని లాగితే దాన్ని భర్తే వస్త్రాలు చింపాడని చెప్పేసి సాక్షిలో డైవర్షన్ చేసేటువంటి కుట్రలు ఏవైతే చేస్తా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. మీ దుర్మార్గమైనటువంటి చర్యలు ప్రజల్లో ఏ శాసనసభ్యుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లో మంచి పనులు చేసి పార్టీ గెలుపుకు కానీ వ్యక్తి గెలుపుకు కానీ ఉపయోగపడాలి. కానీ కేవలం ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో దాడులతో